నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇండియా కూటమిలో కలవాలంటే షర్మిల గారిని తప్పిస్తేనే నేను ఇండియా కూటమిలో కలుస్తా అని అన్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెండు పడవల మీద కాళ్ళు వేసారేమో అని అనిపిస్తుంది. ఒక సైడ్ చూస్తుంటేనేమో అక్కడ రాజ్యసభలో బీజేపీకి మేము అండగా ఉంటాము, సపోర్ట్ చేస్తామని, అండ్ ఇక్కడికి వస్తేనేమో విజయసాయి రెడ్డి గారు ప్రతిపక్షానికి స్పీకర్ హోదా ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. అంటే ప్రతిపక్షం అంటే ఇండియా కూటమి. సో ఇక్కడ ఏంటంటే రెండు పడవల మీద కాలేసి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇండియా కూటమిలో కలవాలి అంటే, కూటమిగా ఏర్పడాలి అంటే షర్మిల గారిని తప్పిస్తేనే నేను వస్తా అన్నట్టుగా అంటున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా ఇది షర్మిల గారిని తప్పించే అవకాశం ఉందంటారా? రాహుల్ గాంధీ దగ్గర ఇది పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అవును, రాహుల్ గాంధీ గారు కూడా అవన్నీ మర్చిపోయాము, ఎక్స్క్యూజ్ చేసేసాం, వచ్చే అన్నారు, కమాన్ భాయ్ అన్నట్టుగా ఎవడు ఊరికే సరదాగా పెట్టింది. తర్వాత ఈయన కూడా కాంగ్రెస్ని నేను క్షమించేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సరదాగా. అయితే దీనికి ఒక్కసారి మనం ఒక 6-7 నెలలకి బ్యాక్ వెళ్తే ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నెక్స్ట్ ఏంటండి అని అడిగితే ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు ఆ సందర్భం నీకు ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిచారు అనుకుందాం, గెలిస్తే సెంట్రల్లో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి. ఇస్తే కదా రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ, నెక్స్ట్ తదుపరి పరిపాలన కానీ, సయోధ్య కానీ, లేదంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులను రప్పించుకోవడంలో కానీ, లేదా బడ్జెట్లో కేటాయించుకోవడం కానీ, లేదంటే జీతాలు ఇవ్వడానికి సరిపోకపోతే నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి, లేదా ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవడానికి కానీ, ఏదో ఒక సెంటర్లో ఒక పార్టీతో, పెద్ద పార్టీతో, ఏదో బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ ఇండియా కూటమి, ఎవరితో ఒకరితో సఖ్యతగా ఉండాలి కదా, ఉంటే కదా ఈయన నడపగలడు, లేకపోతే ప్రశ్నార్థకమే కదా అని అన్నాడు. ఆయన అప్పుడు అన్నది ఏం పాయింట్ పెట్టాడు ఆయన అన్నాను. ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు ఈయన కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చే పార్టీ పెట్టాడు, కాంగ్రెస్తో బద్ధశత్రువు అన్నట్టుగా ఉంది కదా, కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాడు. పోనీ ఎన్డీఏ బీజేపీతో ఫేవర్గా ఉన్నాడు, గత 5 ఏళ్ళు బీజేపీని కాపాడిన కాబట్టి బీజేపీ సయోధ్యం అనుకుంటే, ఈసారి బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి జనసేన టీడీపీ కలిపి వెళ్ళారు. ఎంత పవర్ఫుల్గా అంటే, చంద్రబాబు గారు ఎప్పుడూ బయటికి స్టేట్మెంట్ ఇవ్వని వ్యక్తి కూటమితో కలిసిన తర్వాత బయటకు వచ్చి ఈసారి చాలా గట్టిగా ఒప్పందం చేసుకున్నామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే నిన్న అమరావతికి శాంక్షన్ చేసిన నిధి 15,000 కోట్లు కదా. ఆయన అంత ఆషామాషిగా కాంప్రమైజ్ అవడేశారు. ఎందుకు? విభేదించి బయటకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి ఏ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ప్యాకేజీలను ఇవ్వండి, అవి ఇవ్వలేదు మీరు, అందుకు విభేదించి వచ్చేసాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, మనకు 25కి 25 సీట్లు ఇప్పించండి, మెడలు వంచి తెస్తామన్నారు. 5 ఏళ్ళు సైలెంట్గా ఊరుకున్నాడు ఆయన. ఏమీ లేదు, అభివృద్ధి లేదు, మెడలు వంచడం లేదు, ఢిల్లీ వెళ్ళడం ఏమీ లేదు, కేవలం పథకాలు పథకాలు పథకాలు, అక్కడ నొక్కుడు ఇక్కడ నొక్కుడు ఇక్కడ నొక్కుడు అన్నట్టుగా అందరూ అంటున్నారు. మరి ఎంత వాస్తవం, ఇంకా ఏం నొక్కారు ఎంత నొక్కారు అనేది మాత్రం తెలియదు, ఇంకా అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు ఆయన సీఎం రమేష్ గారు అన్నట్టు కాంగ్రెస్తో వెళ్తారా, బీజేపీతో? బీజేపీ వెళ్ళడానికి కూటమిలో ఉన్నాయి కాబట్టి అడ్డు, కాంగ్రెస్ విభేదించి వచ్చారు కూడా కాంగ్రెస్కి వెళ్ళరు, ఎట్లా మరి పరిపాలన చేస్తారు? ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఎన్డీఏ పోనీ ఏదో ఫేవర్గా ఉందంటే ఛాన్సే లేదు. నిన్న ధర్నాకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కరిని కూడా కలవడానికి అపాయింట్మెంట్ అడిగితే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. మరోవైపు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కాంగ్రెస్కి ప్రతిపక్షంకి స్పీకర్ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారన్నారు. సో మరోవైపు ఈయన ధర్నా చేసినప్పుడు కూడా ఇండియా కూటమిలో ఉండే కొంతమంది ఎంపీ అభ్యర్థులు వచ్చి కలిసి వెళ్ళారు. అటు తృణమూల్ కాంగ్రెస్ అవ్వచ్చు, శివసేన అవ్వచ్చు, ఇక్కడ డిఎంకే నుంచి అవ్వచ్చు, అఖిలేష్ గారు అయినా అవ్వచ్చు, వీళ్ళందరూ వెళ్ళి కలిసారా, మద్దతు ఇచ్చారా? అంటే ఇండియా కూటమిలో ఉండే సభ్యులకి, ఎన్డీఏ కాదు ఇండియా కూటమిలో ఉండే సభ్యులకి మద్దతు తెలిపారంటే ఇండియా కూటమి సభ్యులకు దగ్గరగా ఉన్నారు. అఖిలేష్ గారి ద్వారా రాహుల్ గాంధీతో మంత్రాలు జరుగుతున్నారన్న వార్తలు కూడా మొన్న చూశాను, ఢిల్లీ వెళ్ళక ముందే సోషల్ మీడియాలో ఆ న్యూస్లో. మరి మొత్తం ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఎవరితో వెళ్తారు? ఖచ్చితంగా ఇండియా కూటమితోనే వెళ్లాల్సిన పరిస్థితి అని కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా అట్లా అవుతున్నట్టుంది. అయితే ఇండియా కూటమిలోకి వెళ్ళాలంటే కాంగ్రెస్లో విలీనం చేయాలా? చేయరు.
సరే ఇండియా కూటమిలో వెళ్ళి బయట నుంచి కాంగ్రెస్ మద్దతు ఇస్తారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ ఎవరు? షర్మిలా గారు. షర్మిలా గారు అనుమతి లేకుండా కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందా అంటే ప్రశ్నార్థకమే. తీసుకోవచ్చు, లేదు షర్మిలా గారికి మేము పెట్టాం, ఆమె పర్మిషన్ మేము తీసుకున్నది ఏంటని చెప్పి కూడా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చివచ్చు జగన్మోహన్. అంటే ఇక్కడ చూస్తుంటే సార్ ఇప్పుడు వరకు చూసుకుంటే మొన్న ఈ 5 years లో చూసుకుంటే కాంగ్రెస్ పడిపోయింది, మనం చూసాం. అంటే 10 years నుంచి చూస్తే, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చూస్తే అసలు కాంగ్రెస్ లేదు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల గారు వచ్చిన తర్వాత ఎంతో కొంత జవసత్వాలు అనేవి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటే వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత షర్మిల గారిని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందుకే కదా ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అనుకుందాం, షర్మిలా గారికి అడగకుండా నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు అది కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తుంది? అయితే షర్మిలా గారికి అని చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మీరు షర్మిలా గారితో కలిసి పనిచేయాలని చెప్తుంది. అప్పుడు నువ్వు అనగలరా? షర్మిలా గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలని అంటారు. మళ్ళీ ఇంత విమర్శలు తీవ్ర స్థాయిలో అయినప్పుడు కలిసి పనిచేస్తారా చేయరా? చేస్తే చేయొచ్చు, రాజకీయం కదా. మీరిద్దరూ రాజశేఖర రెడ్డి బిడ్డలే అని ఇద్దరికి పిలిచి కూర్చోబెట్టారు అనుకోండి, సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ, అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంతగానం మాట్లాడారు కదా, షర్మిల గారు మాట్లాడారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ షర్మిల గారు, విజయమ్మ గారు అని మాట్లాడినప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసికట్టుగా ఎట్లా పనిచేస్తారు? కానీ ఇతనికి మనుగడ పరిస్థితి ఏంటి? వైసీపీ మనుగడ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ 2029 వరకు పార్టీ ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే. చాలా మంది అలాగే అంటున్నారు. నెక్స్ట్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏంటి? అంటే ఎక్కడ చూస్తే ప్రతిపక్ష హోదా లేదు, ఎంపీలా గెలుచుకోలేదు, రాజ్యసభలో కూడా 2-3 అది అయిపోయిన తర్వాత దాని పని అయిపోయింది, ఎలా పుంజుకుంటాడు ఈయన? అంటే ఒకనొక సందర్భంలో షర్మిల గారు కూడా చెప్పడం ఏంటంటే పిల్ల కాలువలు అన్నీ వచ్చి కూడా సముద్రంలో కలవాల్సిందే అని చెప్పేసి చెప్పారు. అంటే ఒక రకంగా షర్మిల గారికి కూడా ఇది తెలిసే ఉంటది అని అనుకోవచ్చు. స్టార్టింగే చెప్పాను నేను, కాంగ్రెస్ మహాసముద్రం. కాంగ్రెస్కి ఏంటంటే ఒక రాష్ట్రం పోయిన ఇంకో రాష్ట్రంలో పార్టీ అయినా ఉంటుంది, లేదా సెంట్రల్ లెవెల్లో ఒక హోదా ఉంటుంది. ఒక ప్రతిపక్ష నేతగా ఆ దేశమంతా తెలిసిన వ్యక్తిగా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్కి ఆ స్టేచర్ ఉంది. స్వతంత్రం నుంచి ఉన్నప్పుడు పార్టీగానో లేదా కొంత అభిమానం ఉంటుంది కదా, ఉంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ చిన్న పార్టీల పరిస్థితి ఏంటి? చిన్న పార్టీల్లో నిలదొక్కున్న పార్టీ అంటే ఒక టీడీపీయే. టీడీపీకి ఎన్ని హర్డిల్స్ వచ్చినా అది అలాగే నిలబడింది. 40 ఏళ్ళకి ఎస్టాబ్లిష్ అయిపోయింది టీడీపీ అనేది. మరి మిగతా నిన్న మొన్న వచ్చిన ఈ పరిస్థితి ఏంటి? ఎన్నో పార్టీలు వచ్చాయి, మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయాయి, కొన్ని పార్టీలు బీజేపీలో కలిసిపోయాయి, కొన్ని మెయింటైన్ చేయలేక జెండా ఎత్తేసారు. ఎట్లా మరి? దన్ను ఏది లేనప్పుడు పైగా ఇతని మీద బోల్డ్ కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఏ కేసు తిరగదోడుతారో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్రంలో ఒక పార్టీ సపోర్ట్ ఉంటే కానీ పార్టీ మనుగడ, వాళ్ళ వ్యక్తిగత మనుగడ కూడా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత మనుగడ కూడా ఉపయోగపడాలంటే ఖచ్చితంగా సెంట్రల్లో ఒక పార్టీ సపోర్ట్ అవసరం. లాబింగ్ కోసం అనుకోండి, లేదా ఇతర కారణాల కోసం అనుకోండి. అంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్తోని వెళ్ళారా అనుకోండి, మరి ఈయన మీద ఉన్న కేసులన్నీ అంటే ఇప్పుడు బెయిల్ మీదనే ఉన్నారు, మరి ఇంకా బెయిల్ని కాంగ్రెస్ వాళ్ళు పెట్టించారని కూడా అంటున్నారు. బట్ కేసులు ఉంటాయి, మళ్ళీ ఏదో కొత్త సెంట్రల్లో ఉండే పార్టీ కాబట్టి ఏదో ఒకటి చేసి డ్రాగ్ చేయడం ఏదో చేస్తే చేయొచ్చు. చాలామంది మనం అనుకుంటుంటాం, కానీ మీరు సామాన్యులు ఊర్లలో మాట్లాడుకున్నారు చూడండి, చెట్టు కింద కూర్చొని మాట్లాడతారు, అరే మనమే పిచ్చోళం రా, వాళ్ళు ఒకటే రా అని అంటుంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? అది రాజకీయం అవ్వచ్చు, హీరో ఫ్యాన్స్ గురించి అవ్వచ్చు. ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటుంటే చూడమని, రే మీరెందుకురా కొట్టుకుంటారు, హీరో ఫ్రెండ్స్గా వాళ్ళు బాగానే ఉంటారా అని. అలాగే ఇక్కడ కూడా ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏదో ఒక దన్ను ఉంటే ఇది వేరు కదా. అలా దన్ను లేకుండా, ఒక హోదా లేకుండా ఉంటే ఎంత డబ్బున్నా ఆయన గతంలో చూశాడు. డబ్బు కాదు, పరపతి కావాలి ఇక్కడ. అందుకే కదా ఆయన పట్టుబడి సీఎం కూడా అయింది గత 5 ఏళ్ళు. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చమ్మా. భారతదేశంలో కొన్ని విషయాలకి లొంగని వ్యక్తి అంటూ లేడు. చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.